హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. చాలామంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయని చెప్పేసి కొందరు కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుందండి. వాళ్ళ కోసం ఇప్పుడు ఒక 2 ప్రాపర్టీస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియర్స్ కానీ ఎవరు లేరు. స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, వాళ్ళని కన్సల్ట్ కాండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గుంటూరులో ఉందండి. గాయత్రి హిల్స్ కాలనీ నేమ్ వచ్చేసి గాయత్రి హిల్స్ అన్నమాట. మన గుంటూరు మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. చాలా మంచిగా ఉంది. ప్రాపర్టీ ముందు మనకి ఏంటంటే 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ రెండు అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ కానీ G+1కు పర్మిషన్ అయితే ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోరే కట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి. చాలా మంచిగా 2 ప్రాపర్టీస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎలివేషన్ చూసుకుంటే చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకే ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ ఇచ్చినారు. 9 ఫీట్ ఐరన్ గేట్ కూడా తీసుకోవడం జరిగిందండి. లోపలికి ఎంటర్ కాగానే మనకు గ్రానైట్తోని మంచిగా కింద ఫ్లోరింగ్ తీసేసుకొని మంచి పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. రైట్ సైడ్ మనకు వాస్తు ప్రకారము ఇక్కడ మనకు బోర్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే సంపు కూడా తీసుకున్నారండి. చాలా మంచిగా ఉందండి. ఇక్కడ ఒక మంచి కారు అదేవిధంగా బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకు పార్కింగ్ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే తీసుకున్నారు. మంచిగా గ్రానైట్తోనే తీసుకున్నారు. అవి కూడా పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. బిల్డింగ్ చుట్టూ మనకు ఒక 3 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఇది ఏంటంటే 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మన సింహద్వారం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇండియన్ టేక్తోనైతే డోర్స్ తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా. పక్కకు గ్రిల్స్ తీసుకున్నారు. ఈస్ట్ ఫేసింగ్ అండి ప్రాపర్టీ. మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చెప్తాను. దీనికి 80% లోన్ కూడా వస్తుందని చెప్పేసి ఓనర్ చెప్పినారండి. ఓనర్ దగ్గర మనం లోన్ కూడా ఇప్పిస్తా అంటున్నాడు. ఫస్ట్ ఎంటర్గానే మనకు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అన్నట్టు, హాల్ అన్నమాట. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. మన గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే ఇక్కడ మంచిగా సోఫా వేసి ఇక్కడ సిట్టింగ్ ఏరియాలో కూర్చోబెట్టచ్చు. ఇక్కడ ఆర్చ్ కూడా వాళ్ళు అయితే ఇవ్వడం జరిగిందండి. జస్ట్ కర్టన్ వేసేసుకుంటే ఏరియా సెట్ అన్నమాట. మంచి పెయింటింగ్స్లో చూసుకుంటే లైట్ లెమన్లో కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు. నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకి ఈ సిట్టింగ్ ఏరియాలో మంచి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కింద మొత్తం మనకు మార్బుల్, అన్ని రూమ్లో మార్బులే తీసుకున్నారండి. ఇది వచ్చేసి ఎల్ షేప్ హాల్ కదా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ కోసం అయితే ఇక్కడ మంచిగా ప్రొఫైల్ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందండి. 4x4 విండో తీసుకున్నారు. ఇది వుడ్తో తీసుకున్నారు. ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టారనమాట. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు టీవీ యూనిట్ది గ్రానైట్తో తీసుకున్నారు. కింద షెల్ఫ్స్ అండి. మనకు వుడ్ వర్క్ కూడా చేయించుకోకుండా వీళ్ళే మొత్తం సెటప్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఒక 8 మెంబర్స్ కూర్చునే విధంగా నీట్గా అయితే సెటప్ చేశారు. ఇక్కడ కూడా 4x4 విండో, వుడ్ విండో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుందండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారు. విండో తీసుకున్నారు. మంచి టైల్స్ తీసుకున్నారు. పక్కకే మనకు పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. పూజా గది కూడా మంచి మార్బుల్ ప్లస్ గ్రానైట్, ఒక విండో అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఒకసారి చూడండి, మనకు బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఆర్చ్ ఎంత బ్యూటిఫుల్గా వుడ్ లాగా తీసుకున్నారు. వుడ్ కాదు కానీ అలా పెయింటింగ్స్ వేసి చాలా మంచిగా తీసుకోవడం జరిగిందండి. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా స్పేషియస్గా పై వరకు అయితే టైల్స్ పెట్టి మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే రావడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కింద మొత్తం మార్బులే తీసుకున్నారు. మంచిగా 4x4 విండో, అదేవిధంగా ఐరన్ గ్రిల్స్ అయితే తీసుకున్నారండి. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా సూపర్గా ఉందండి. ఇక్కడ మనకు షెల్ఫ్స్, ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి చూడండి, ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా విండో కానీ గ్రీజర్ పాయింట్ కానీ అన్ని ఇచ్చినారు. మనకు డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్స్ కూడా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా, 11x10 సైజ్ అయితే ఈజీ ఉంటుందండి. చాలా బాగుంది. కింద మార్బుల్, షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్,
మంచిగా 4x4 విండో, ఇట్లా విండో ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా మంచి వెంటిలేషన్, చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి. ప్లస్ పెయింటింగ్స్ బాగా తీసుకున్నారు, పైన లో రూఫ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారు. డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగిందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూసారు కదా ప్రాపర్టీ. మనకు డైమెన్షన్స్ 22.5x60 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ మనకు 1250 SFT అన్నమాట. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి పైన కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తోనైతే తీసుకోవడం జరిగిందండి. స్టెప్స్ మీద మనకు హెడ్ రూమ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ ఐరన్ వాటితో అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అంటే మనకు వాటర్ వర్షం నీళ్ళు పడకుండా ఈ హెడ్ రూఫ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా మంచి రేకులతో అయితే తీసుకోవడం జరిగింది. మనము టెర్రస్ మీదకి వచ్చేసాం. టెర్రస్ మీద చూస్తున్నారు కదా చాలా నీట్గా ప్రశాంతంగా ఉందండి. చుట్టూ మంచి కాలనీ చూస్తున్నారు కదా, అన్ని హౌజెస్ ఉన్నాయి. స్కూల్స్ నియర్ బై హౌజెస్ చాలా మంచిగా అవుతుందండి. పైన మనకు బట్టలు ఆరేసుకోవడానికి ఈ రాడ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ పిల్లర్స్ చూస్తున్నారు కదా G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే వీళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఇంకా 2 floors వేసుకున్న ప్రాబ్లం లేదు. ఆ విధంగా అయితే ఉంది. ఇక మనకు వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ అయితే 2 ఉన్నాయి. ఇక్కడ మనకు ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎంత బాగుందో చూడండి కాలనీ. గాయత్రి హిల్స్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో 2 ప్రాపర్టీస్ పక్కపక్కే ఉన్నాయండి. ఎవరైనా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ అలా ఇద్దరు కావాలనుకుంటే పక్కపక్కకు తీసుకోవచ్చండి. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 35,000 అయితే పోతుందంట. ఓనర్ చెప్పినాడండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కండి. కన్సల్ట్ అయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని చెప్తారండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ 85 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది ఇంకా నెగోషియబుల్ అన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. దీని ఏరియా లొకేషన్ కానీ, కాలనీ నేమ్ కానీ, ప్లస్ దీని ఎన్ని యాడ్స్, డైమెన్షన్స్, ఎవ్రీథింగ్ కానీ మీకు డిస్క్రిప్షన్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. అన్నీ క్లియర్గా పెడతాను. మీరు దానిలో చూసుకొని డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.